సొరకాయలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో లెట్స్ చెక్ టుడే సొరకాయ రొట్టె తింటే నా షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యో చూద్దాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ 250 grams ఆఫ్ సొరకాయ రొట్టె. నేను సొరకాయ రొట్టె తినైతే 2 hours అయిందండి. నా షుగర్ లెవెల్స్ చూసారా 140. హ్యావింగ్ సొరకాయ రొట్టె నా షుగర్ లెవెల్స్ అయితే 124 ఉన్నాయండి. ఇప్పుడు చూసారు కదా 140 అంటే జస్ట్ 16 points పెరిగాయి. కొన్ని ఫుడ్స్ ఉంటాయండి కడుపు నిండా తిన్నా కూడా మన షుగర్ లెవెల్స్ ఏ మాత్రం స్పైక్ అవ్వవు. అలాంటి ఫుడ్స్ లో ఫస్ట్ ఫుడ్ అయితే సొరకాయ అని చెప్తాను. నేను ఇక్కడ 3 cups ఆఫ్ సొరకాయ తురుము ప్లస్ 1 cup ఆఫ్ జొన్న పిండి యాడ్ చేశానండి. మీరు జొన్న పిండి బదులు సత్తు పిండి యాడ్ చేయొచ్చు, రాగి పిండి యాడ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు. ప్లస్ 3 onions, గ్రీన్ చిల్లీ అండ్ జీరా. ఆ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఎంత హెల్దీయో అండ్ లో జిఐ వాల్యూ. సో మీరు 1-2 తిన్నా కూడా ఏం కాదండి. సొరకాయ విల్ ప్లే కీ రోల్ టు మెయింటైన్ యువర్ షుగర్ లెవెల్స్. యాక్చువల్లీ ఈ సొరకాయ రొట్టెలు అనేది కొంతమంది బియ్యం పిండితో కూడా చేస్తారు. సో డయాబెటిక్ పీపుల్ ప్లీజ్ అవాయిడ్ బియ్యం పిండి. నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్, సొరకాయ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, ఎసిడిటీ అండ్ కీప్స్ యూ మోర్ హైడ్రేటెడ్. వచ్చేది సమ్మర్ కాబట్టి ట్రై టు యాడ్ సొరకాయ ఇన్ యువర్ డైట్ డైలీ. ఒకరోజు సొరకాయ రొట్టె తినండి, ఒకరోజు సొరకాయ పచ్చడి, ఒకరోజు సొరకాయ పెసరపప్పు వేసిన కూర, ఒకరోజు సొరకాయ పప్పు. ఇలా రకరకాలుగా సొరకాయతో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ప్రతిరోజు సొరకాయ మీ డైట్ లో అయితే యాడ్ చేసుకోండి. సొరకాయలో విటమిన్ ఏ, బి, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాలేట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి సొరకాయ తిని మీ షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో చూసుకోండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.